హాయ్, మై నేమ్ ఇస్ విఠల్, యూబీటీఆర్ఎం అడ్వైజర్. మనకు మన జీవిత విలువలు ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం ఒక 5 సంవత్సరాల వరకు మంచి జాబ్ చేసినాం. ఒక 15,000, 20,000, 25,000, 30,000 వరకు అనుకుందాం. మనకు మంచిగా ఆఫ్ కావాలంటే ఇవ్వరు, టైంకి ఇవ్వరు. ఏదైనా ఫంక్షన్ వెళ్ళాలంటే కూడా మనకు ఆ టైంలో లీవ్స్ ఉండదు. ఆ వచ్చిన అమౌంట్ కూడా మనకు అప్పుడే ఖర్చులకు అవుతుంది, సేవింగ్ పెద్దగా ఉండదు. ఏదైనా మంచిగా బిజినెస్ చేద్దామని మన మైండ్కి థాట్ వస్తుంది. ఈ లైఫ్ వద్దురా, మంచిగా బిజినెస్ చేస్తే అయినా మనము సేఫ్గా ఉందామని అనుకుంటాం. కానీ అది మంచిగా మార్కెట్ ప్లేస్లో మనకు ఏదైనా మంచి సెటర్ అయినా దొరకాలి. ఇప్పుడు మార్కెట్ ప్లేస్లో దొరకాలంటే మార్కెట్ ప్లేస్లో అందరూ ఫీల్ అయి ఉన్నారు. మార్కెట్ ప్లేస్లో సెటర్లు దొరకవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు బిజినెస్ మీదనే ఫోకస్ పెడుతున్నారు. కాబట్టి మనకు మంచి ప్లేస్లో దొరకట్లేదు. అక్కడ కూడా మనకు లాస్ వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇంకా జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మనకు ఏజ్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు ఏమనుకుంటాం, ఏదైనా మంచిగా అవకాశం దొరికితే అది మంచిగా నేను చేసుకుంటాను అని అనిపిస్తుంది. కానీ ఎక్కడ ఫెయిల్యూర్ రాకూడదు, 100% సక్సెస్ రావాలి. ఆ అవకాశం ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ ఆ పర్సన్కి ఈ అవకాశం కరెక్ట్గా అతను దగ్గర వెళ్ళింది, అతను యూటిలైజ్ ఖచ్చితంగా చేసుకుంటాడు. ఎందుకంటే ఆయన జీవితంలో ఆయనకు అనుభవాలు తెలిసింది. జాబ్ చేస్తే ఏమవుతుంది, బిజినెస్ చేస్తే ఏమవుతుంది అనేది క్లియర్ కట్గా డిఫరెన్స్ అనేది తెలిసి ఆయనకు ఉంటుంది. కాబట్టి అతను నువ్వు ఏం చేసినా, నువ్వు సునామీ అయినా రాని, ఏదైనా రాని, ఆ భగవంతుడు వచ్చి చెప్పినా అతను ఆ బిజినెస్లో ఆగడు, ముందుకే వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయనకు ప్లానింగ్ తెలుసు, ఇందులో ఖచ్చితంగా 100% సక్సెస్ ఉందని కూడా తెలుసు. కాబట్టి అతను దూసుకెళ్తాడు అంతే. ఎవరు చెప్పినా ఆగడు. ఎంత నెగిటివ్ రిమార్క్ వచ్చినా, ఎంత నెగిటివ్ కామెంట్ వచ్చినా అతను ఆగడు. ఎందుకంటే ఆయనకు మాత్రమే తెలుసు కదా, ఇందులో లైఫ్ ఉంది, ఇంకోటి లైఫ్ మారుతుంది, మంచి లగ్జరీ లీడ్ చేయొచ్చు అని ఈయన క్లియర్ కట్గా అర్థమై ఉంటుంది అప్పుడు. కాబట్టి ఇక్కడ మీకు ఏదైతే అవకాశం వస్తుందో అది మీరు కరెక్ట్గా మీ ప్లాన్ విని మీరు యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో బాగుంది, నేను మంచిగా సక్సెస్ అవుతాను, మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ పెట్టుబడి లేదు, 0% ఫెయిల్యూర్, 100% సక్సెస్. కాబట్టి ఇలాంటి బిజినెస్ చేస్తే ఏమవుతుందంటే నీకు 100% సక్సెస్ వస్తుంది. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండొచ్చు, మీ ఫ్యామిలీని సేఫ్గా చూసుకోవచ్చు. ఆ అవకాశం అనేది ఇందులో ఉంది. ప్రపంచంలో ఏ కంపెనీకి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ రాలేదు, కేవలం మన కంపెనీకి మాత్రమే వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది. ఇది మన ఇండియన్ కంపెనీ, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చే కంపెనీ. కాబట్టి ఇక్కడ వర్క్ చేస్తే మీ లైఫ్ అనేది 100% చేంజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ కస్టమర్ నుంచి బ్లెస్సింగ్ వస్తుంది, వాళ్ళ ఆరోగ్యం కాపాడుతున్నాం కదా, అక్కడ బ్లెస్సింగ్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళు కూడా ఆదాయం క్రియేట్ చేసే సోర్స్ ఇస్తున్నాం. కాబట్టి ఇప్పుడు అందరూ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ బిజినెస్ చేస్తే అందరు కోటీశ్వరులు అవుతారు. కాబట్టి మనం 100 మందికి పోయి కాన్సెప్ట్ చెప్పినాం, అందులో ఒక్కరు మాత్రమే చేస్తాడు. ఎందుకంటే ఆయన జాబ్ చేసి బిజినెస్ చేసి ఆయన అనుభవించి ఉండాలి. ఆ పర్సన్ మాత్రమే చేస్తాడు. ఎందుకంటే మనం ఎంత చెప్పినా జాబ్ విలువలు చెప్తాం, బిజినెస్ విలువలు చెప్తాం, ఆయనకు అర్థం కాదు. ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత జీవితం ఏంటో తెలుసుకొని వస్తే అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఆ పర్సన్కి బిజినెస్ అవకాశం వెళ్ళిందంటే నెక్స్ట్ రోజే అతను ఖచ్చితంగా 100% ఎఫర్ట్ పెట్టి చేస్తాడు. నువ్వు ఒకసారి చెప్పిన తర్వాత చెప్పకపోయినా వాడే దూసుకెళ్తాడు అంతే. అలాంటి పర్సన్ ఖచ్చితంగా మనకు ఇంపార్టెంట్ ఉంటారు. వెతికేంత వరకు ఓపికతోనే ఉండాలి. దొరికేంత వరకు ఓపికతోనే ఉండాలి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు పెద్ద పెద్ద మేధావులు ఏమన్నారు, మన బిజినెస్ కాన్సెప్ట్ ఏం చేసినాము, 1000 మంది వరకు చెప్పినాము, 1000లో ఒక 10 మంది మాత్రమే చేశారు. ఆ 10 కోటీశ్వర్లు అయినా, నేను కూడా కోటీశ్వర్లు అయినా. ఆ కాన్సెప్ట్ మర్చిపోకండి. ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా మీరు బ్రెయిన్లో పెట్టుకోండి. ఇదే కాన్సెప్ట్ డూప్లికేషన్ చేసేయండి, ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే ఒక సక్సెస్ పర్సన్ ఉంటారు, ఆయనకు ఏదైతే చేస్తున్నాడో మీరు అదే చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, డౌటే లేదు. ఓకేనా? ఈ అవకాశం అనేది మళ్ళీ మీకు వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ ఇది మంచి అవకాశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకేనా? మీరు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నారంటే ఇది బెస్ట్ చాయిస్ అంతే.